కూర్చోబెట్టాలి. మంచి ఆసనం వేసుకున్నాము, దీన్ని కూర్చోబెట్టినాము. మనం ఇలా కూర్చున్నప్పుడు ఏమైందంటే మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు రానివ్వండి, అవి ఆగవు. వాటిని చూసుకుంటూ మనం కూర్చోవాలి. ప్రాణాయామం చేస్తున్నామంటే మనం చేసినా చేయకపోయినా శ్వాస నడుస్తూనే ఉంటుంది. శ్వాస వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, లోపల ఏం చేస్తుంది, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మనకు తెలియకుండా ఈ క్రియాలన్నీ జరుగుతున్నాయి కదా. మనం తీసుకోవచ్చే కావాలని శ్వాస వెళ్తుంది, దీని మీద మనం ధ్యాస ఉంచాలి, దీన్ని గమనించాలి. ఈ శ్వాసను మనం ఈ ప్రపంచాన్ని కలిగేది మనకు శ్వాస. ఈ శ్వాస లోపలికి వెళ్ళినాక దీని లోపల జరిగే శక్తి ఏంటి? చెడు శ్వాసను మంచి శ్వాసను మొత్తం గాలిని మొత్తం తీసుకుంటున్నాం, కానీ ఒక ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నది లోపల, మిగిలిన చెడు కూడా ఎంత బయటకు వెళ్ళిపోతుంది. అది ఎలా చేస్తున్నారు మనకు తెలియదు కదా. చెడు వాళ్ళని మాత్రం బయటకు తీసుకెళ్ళి మంచి దాన్ని మాత్రమే మన శరీరానికి అంటే ఒక శక్తిని ఇస్తున్నది. ఈ ఇచ్చేదే ఆత్మ. దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే శ్వాసను కనుక గమనిస్తే మన శరీరాన్ని నడిపించే ప్రాణవాయు ఏదైతే ఉన్నదో, చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అదే మన ఆత్మ. దాన్ని మనం కనుక తెలుసుకుంటే మన శరీరం ఎవరో ఏంటో ఎలా నడుస్తుందో దీని గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే బాబా చెప్పేది ఏంటంటే మన స్వస్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం ఎందుకు వచ్చినాము, మనం ఏం చేయాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇది మనకు తెలుసు. మనతో పాటు జంతువులన్నీ జీవులన్నీ మనలాగే అవి జీవిస్తున్నాయి కదా. వాటికి మనకు తేడా ఉందా? అవి జీవిస్తున్నాయి, వాటికి ఆహార నిద్ర వైద్య భయాలన్నీ వాటికి ఉన్నాయి మనిషి. కానీ మనిషికి ఇంకొక ఎక్స్ట్రా ఇచ్చాడు భగవంతుడు, అది బుద్ధి అనుకోవచ్చు, జ్ఞానం. మనకంటే జ్ఞానం అంటే జంతువులకు ఎక్కువ ఉంటుంది, అది తర్వాత వేరే సంగతి. కానీ ఆలోచించే శక్తి మనిషికి ఉంది కదా, నిర్మాణం చేసుకునే శక్తి మనిషికి ఉంది. ఇది ఎలా, దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే జస్ట్ ఇలా కూర్చుంది కనుక మన శరీరాన్ని నడిపించే శక్తి ఏమిటి అని అనుకొని మనం కూర్చుంటే, మనం దీన్ని కనుక గమనిస్తే మన శరీరం మొత్తం ఏ రకంగా నడుస్తుంది మనకు అర్థమైపోతుంది. మనకు తెలియకుండానే క్రియలన్నీ లోపల కూడా జరుగుతున్నాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, జీర్ణం చేసిన ఆహారం శక్తి రూపంలో రక్తం సరఫరా చేసేస్తుంది, మిగిలిన వ్యర్థాన్ని మొత్తం బయటకు పంపించేస్తుంది. ఇది మనం చేయట్లేదు, కానీ మనకు తెలియకుండానే చేస్తున్నది. అంటే ఈ యంత్రాంగాన్ని నడిపించే శక్తిని కనుక మనం తెలుసుకుంటే నిజమైన జ్ఞానం అవుతుంది. అవునా? ధ్యానం మనం కూర్చోబెట్టుకుంటున్నాం, కానీ శరీరాన్ని మాత్రమే మనం కూర్చోబెడుతున్నాం, మనసును కాదు. మనసును కూర్చోబెట్టితేనే నిజమైన ధ్యానం అవుతుంది. ఓకేనా? ఇది చేయాలి మనం. ఇంతసేపు మనం చేసింది స్థూల శరీరానికి వ్యాయామం కావాలి కాబట్టి, ఇది కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ మనలో ఉన్న సూక్ష్మ శరీరానికి కూడా వ్యాయామం కావాలి. ఆ వ్యాయామమే ధ్యానం. అది మనం చేయాలి. అది చేస్తే కనుక ఈ వ్యాయామం అనేది అది రెండు ధ్యానం చేస్తే కనుక. అంటే ఇది చేయటం కాదు, అది చేస్తూ
అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఏది చేయగలరు మనం అనుకుంటే అన్ని వేరే. ఒక మనిషి చనిపోతే ప్రాణవాయు వెళ్ళిపోతున్నది కదండి, జీవశక్తి వెళ్ళిపోతున్నది, శరీరం ఇక్కడే ఉంది కదండి. జీవము అనేది సపరేట్, ప్రాణం అనేది సపరేట్, రెండు వేరుగా ఉంటాయి అని చెప్పి కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా మనం అనుకోవడంలో అట్లా ఉంటుందండి. కానీ అనుకుంటే మూడు ఒకటే. జీవము ప్రాణం ఉన్నది కాబట్టి శరీరం ఉన్నది, శరీరం లేకపోతే ప్రాణం లేదు, జీవం లేదు. అంతే కదండి. జీవి అంటే శరీరము, జీవం అంటే ప్రాణం. ప్రాణం అన్నా ఒకటే, జీవం అన్నా ఒకటే. జీవి అంటే ఈ శరీరంలో ప్రాణం ఉన్నది కాబట్టి దాన్ని జీవి అంటున్నాం. శరీరంలో ప్రాణం ఉన్నది కాబట్టి శరీరాన్ని ప్రాణాన్ని వేరు చేస్తే ఏం లేదండి. ఇప్పుడు భగవంతుడు ప్రకృతిలో ఎన్నో జీవకోటి రాశులు, దాంతోపాటు ప్రకృతిలో అన్ని రకాల చెట్లు ఇవన్నీ కూడా వివిధ రకాలుగా సృష్టించారు. నాకు ఒక సారశక్తి విషయం అంటే అది మనం దాన్ని ప్రాణం ఉన్నదాన్ని కోస్తే రక్తం వస్తుంది, జీవం ఉన్నదానికి వస్తే రక్తం రాదు. అంటే ఎగ్జాంపుల్గా నాన్ వెజ్ తినకూడదు అని మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు అంటారు కదా, నాన్ వెజ్ తినకూడదు ఓకే. చెట్లు ఇప్పుడు వరి కోసి అన్నం తింటున్నాం, దాన్ని మీద తయారేసుకోండి, దాంట్లో ప్రాణం జీవం ఉంది కదా. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, ఇంట్లో బియ్యం చెరుగుతున్నప్పుడు సూక్ష్మక్రిములు మనకు తెలియకుండా కంటి కావాలి, అది జీవహింస కదా. ఇది ప్రకృతి ధర్మం అండి, అది జీవహింస అనపడదు. ప్రకృతి ధర్మం, ప్రకృతి ధర్మం. అడవిలో ఒక మృగం తన ఆకలి తీసుకోవడానికి ఇంకో జంపించింది ఉంటాయి. అలాగే మనుషులం కాబట్టి మనకు కొంచెం ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనం ఈ జీవం ఉన్న వరిని మాత్రమే తింటున్నామని చెప్పి ఒకసారి చెప్తున్నాం. అది ఇక ఎవరి ఆలోచన వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. ప్రాణం ఉన్న ప్రతి దాంట్లో ప్రాణం ఉన్నది, ఏది తిన్నదంటే మనకు తిన్నది ఏం దొరుకుతాయి కదా, ఏం దొరుకుతాయి కదమ్మా. మనకు ఆహారం ఏదైతే కావాలో అది భగవంతుడు సృష్టించిండు, మనకి ఏది కావాలి. ప్రతి జీవిని సృష్టించిండు కాబట్టి ఆ జీవులను మనం తినాలని కాదు, మనం వాటిని రక్షించాలని, మనల్ని రక్షక భటులను చేసిందని రక్షక భటులను చేసే భగవంతుడు. ఏ జీవిలో కూడా ప్రాణం ఉన్నది కాదు. ఇప్పుడు మనల్ని పెట్టాయి కదా, మరి వాటి కోసం మనం తింటే కనుక మనల్ని కోసం మనమే తినొచ్చుగా, ఇంకొక మనుషుల కోసం మనం తినొచ్చు కానీ అది కూడా మాంసమే కాదు. జంతువులో మాంసం ఉన్నప్పుడు మన శరీరంలో కూడా మాంసం ఉన్నది కదా, మరి అది తినాలి కదా, అదేమో తినట్లేదు మనం, ఆ జీవితంలో తింటున్నాము. అది మన పెద్దలు పెట్టింది ఆనవాయితీ కాదు, ఆనవాయితీ కాదు, మనం తినడానికి కల్పించుకున్న కథలు మాత్రమే. అంతే, ఇంకా దేవుడికి ఏదో నేను కోస్తాము, మన దేవుడికే ఇయ్యాలి కదా, మన దేవుడికి ఎందుకు చేస్తే మనం తింటున్నాము. ఆలోచన శక్తి ఉన్న ఎవరైనా సరే ఇంకొక ప్రాణికి, మనకి ఎదుర్కొన్న ప్రాణికి హింసించడం అనేది మనస భాష కర్మేణ. మనము శరీరంగా మన అవసరం తీర్చుకోవడానికైనా, మన ఆకలి తీర్చుకోవడానికైనా ఇంకోరిని ఇబ్బంది పెట్టకూడదు. మన మనసు సంతోషంగా ఉండడానికైనా, అంటే కొందరు ఉంటారు కదా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మన మనసులో లోపల ఒక పైచాచిక ఆనందం పొందుతారు. అట్లా అది కూడా ఒక రకమైన జీవహింస వస్తుంది. అంటే కోసి తినడం హింస కాదు అక్కడ, మనుషులం కాబట్టి అది దానికంటే పెద్ద హింస. హింస ఇప్పుడు గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది, గొడ్డోని నమ్మదని చెప్పండి. ఎందుకంటే గొల్లడు ఎందుకు నమ్మదంటే వాడు రోజు దానికి మేతకు తీసుకోవడం తీసుకోపోవడం, దానికి పాలు పిండి దానికి హింస పెట్టి కొన్ని ఏళ్ళ తరబడి దాన్ని అట్లా నడిపిస్తూ ఉంటుంది. అదే కషాయవాన్ని వెళ్ళి నమ్ముతుంది, ఎందుకంటే ఒక్కసారి తన బాధలు మొత్తం వెళ్ళిపోయి తను ఒక మోక్షాన్ని పంపిస్తారని చెప్పి ఒక నమ్మకంతో గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అన్నట్టుగా ఒక శాస్త్రం ఉన్నది. అట్లా మనిషి కూడా ఇంకొక మనిషిని కూడా ఎదుటి వారిని హింస ఏ రకంగా సరే, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎదుటి వారిని బాధ పెట్టడం అనేది కూడా హింసలో భాగమే. అది హత్య కంటే ఘోరమైన ఒక మనసును కష్టపెట్టే చాలా. అది తప్పు అని మనకు తెలియట్లేదమ్మా. తప్పు చేస్తే శిక్ష కంపల్సరీ పడుతుంది మనకు, కానీ ఈ తప్పుకు ఈ శిక్ష పడుతుందని మనకు అర్థం కాదు. కానీ తెలిసి కనుక మనం తప్పు
అనుకున్నామో జస్ట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలలో మనం చాలా కోరుకుంటూ దెబ్బతలుగుతాం కదా. అక్కడ మనం వాళ్ళని అన్నము, ఇక్కడ మనం దెబ్బతలుగుతాం. కానీ వాళ్ళని చూసినందుకు మనం దెబ్బతలుగుతుంది మాత్రం మనకు అర్థం కాదు. ఒక్కొక్క మనం కట్ అవుతుంది కదా. ఓకే, అది ఇంకా బెస్ట్, అది ఇంకా బెస్ట్. మన ఈ దృష్టిని ఇక్కడ చేసి చూడండి, అంటే మనసుని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఆలోచన వస్తే రానివ్వండి, ఏది వచ్చినా చూడండి. జస్ట్ దీన్ని మీద పెట్టండి అంతే. 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మీకు ఏదైనా కనపడితే కనపడనివ్వండి, కనిపించకపోయినా పర్లేదు. రిలాక్స్ అయిన తర్వాత ధ్యానాన్ని విశ్వసించడానికి ఇలా అనుకొని మనం ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. సార్ మీరు అంటే కనుక చెప్పండి, పర్లేదు. 10 నిమిషాలు నేను కూర్చుంటా దానికి. ఇందాక పేరు పెట్టిందో అమ్మ ముఖంలో ఆ విషస్, ఆ కాంతి ఎలా ఉందో మనకు ఒకసారి గమనించండి. మీ ముందు మాతృమూర్తి ధ్యానం చేస్తున్న అమ్మ ఇంత చక్కగా ఒక అమ్మవారి భద్రకాళిలో ఆ అమ్మవారి వెలుగు ఎలా ఉందో అమ్మ ముఖంగా వెలుగుంది. అమ్మ దాదాపు నాకు తెలిసి 50 పైనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఆ ధ్యానంలో ఉంది. అమ్మ ఇప్పుడు చురుగ్గా చక్కగా మన ముందు అమ్మ మీకు సాక్ష్యం కల్పిస్తుంది. ఏదైనా సరే యోగా అయినా ధ్యానమైనా మీరు నిరంతరంగా సాధన చేస్తే మీ ఆరోగ్యం మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అది పూర్తిగా మెరుగుపడుతుంది. మీకు ప్రాణం ఉన్నంతసేపు ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఏదో కొద్ది రోజులు చేసి ఆమె చేసిన అయిపోయింది ఇది కాదు. నిరంతరంగా సాధన, నిరంతరంగా భోజనము, నిద్ర, దాహము ఇలా తెచ్చుకుంటున్నామో ఇది కూడా మన శరీరానికి మన మనసుకి అలవాటు చేసుకోవాలి. 4 రోజులు వచ్చి 4 రోజులు మొదలు అవసరం లేకుండా కూడా నిద్ర లేకపోయినా కూడా ఏదో సాకులు చెప్పుకొని ఆ సాకులు ఊరు పోయినా ఆ సార్ జనం వచ్చింది ఏ మన చుట్టాలు వచ్చింది సార్ అమ్మ వాళ్ళే సార్ ఇలాంటి సాకులతో మీ గురించి మీరు చేయండి. ఎవరి గురించి కాదు, మీ గురించి మాత్రమే చేయండి. మీ ఆకర్షించడానికి మీరు బోధన తేడా వేసుకోవడం, మీ ఆరోగ్యం, మీ మనసు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సాధన చేయండి. ధ్యానం అంటే అది గొప్ప వెలుగు. మీకు ఈ పదశాఖలో మీకు ఏం తెలియలేదు, ఈ టైంలో మీకు ఏమర్థం కాదు, అసలు నలుగు ఏమర్థం కాదు. దీన్ని నిరంతరంగా ఒక
ఒకసారి కూర్చోమని ఏమైంది మనకు యోగాలో సున్నతో టెంపుల్ వచ్చినా కొంచెం రిజల్ట్ ఉంది అన్నాయన ఇంకా ఇది ఓకే. కానీ ధ్యానాలు కూర్చుంటే కొంతకాలం వరకు మనకి ఏమి తెలియదు, అసలు ఏమి అర్థం కాదు. కానీ నిరంతరమైన సాధన ఇవాళ 10 నిమిషాలు టైం దొరికి నేను కూర్చున్నాను. దీనికి ఒక 10 నిమిషాలు ఎక్కువ కల్పించుకొని ఎంత బిజీ ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం అట్లా పెంచుకుంటూ పోతుంటే మీకు చక్కగా మీ కళ్ళ ముందు ఒక అమ్మ హుషారాన్ని అమ్మ ఎలా ఉందో అలా కూడా మనందరం కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సరే మంచి పనులు చేయడానికి మీకు ఒక టైం కేటాయించుకోండి. ఓ ఫోన్ చూసే టైమో, ఏమైనా టైమో, పక్కన ముందు కూర్చొని పెట్టే టైమో, ఈ పిచ్చి సీరియల్ చూసి మనసును కలర్ వేసుకునే టైమో, వాళ్ళు ఏదో రోజుకి మనం వేస్తాం రేపు ఏదో అవుతుందని చెప్పి ఇంకా దానికి మీకు టెన్షన్ రాత్రి తిరగడం అవుతుంది, వంట ఏ ఇబ్బంది అవుతుంది. అయ్యో ఆ నిద్ర ఒక ఎన్ని కష్టాలు ఆ సీరియల్ గురించి, వాళ్ళు సీరియల్ విషయంలో అంత కష్టపడరు. కాబట్టి అది అవసరం లేదు వాళ్ళకి. మన టెన్షన్లు, మన బాధలు, మన పిల్లలు, మన సార్లు, మన మేడమ్స్, మన సంవత్సరం దగ్గర బతకాలన్నీ ఆరాటం ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. వీటి గురించి ఆలోచన చేయాలి. ఆ టీవీ ఆ డబ్బా తీసుకొచ్చి దాంట్లో తయారు వస్తూ పెట్టు, అది మన మైండ్ మొత్తం తినేస్తుంది. దానికంటే ఎక్కువ ఇప్పుడు సెల్ ఫోన్ ఒక్కొక్క దగ్గర 2 ఫోన్ అవసరమా? అవసరమే. కానీ అది అవసరం ఉన్న కాడికి మంచి పనులను వాడుకోండి. కానీ అవసరం లేని అన్ని చెప్తాను ఎక్కువచ్చి ఆ చింత కంటే ఎక్కువ మన బ్రెయిన్ ఎక్కువ చింత అయిపోతుంది. అది అవసరం లేదు కదా. మనము చెడుని కొని తెచ్చుకుంటున్నాము. మనకి మనమే ఆ నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుంటున్నాం. క్షమించాలి, నేను ఒక 2 నిమిషాలు. చెప్పండి. లోపలికి పోయే శ్వాసను హంస అంటారు, బయటికి వచ్చే శ్వాసను అయితే ఈ ధ్యానం శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు, ఆత్మకు ధ్యానం అంత అవసరం. శరీరం నిలవాలంటే ఆహారాన్ని తీసుకుంటున్నాము, అదేవిధంగా ఆత్మకు కంపల్సరీ ధ్యానం అవసరం. కనీసం రోజు ఒక 10 నిమిషాలన్నా మనం ధ్యానంలో కూర్చుంటే ఆ స్థలం పవిత్రమైపోతుంది. అక్కడ వచ్చి మన బంధువులు కానీ, స్నేహితులు కానీ ఆ రూమ్లో వచ్చి కూర్చున్న వాళ్ళకు పరమ ప్రశాంతత దొరుకుతుంది. ఆ రూములో దేవతలు వచ్చి ఉంటారు. మనం ధ్యానంలో ఉన్నప్పుడు కంపల్సరీ దేవతలు వచ్చి ఉంటారు. మన పగవాళ్ళు కూడా మనకు స్నేహితులు అయిపోతారు. మన మీద పగ ఉన్నోళ్ళు కూడా, మనం అంటే ద్వేషం ఉన్నోళ్ళు కూడా తప్పకుండా మనమంటే గౌరవము, మనమంటే ప్రేమ కలుగుతుంది. మళ్ళీ ముఖంలో కూడా ఒక తేజస్విత వచ్చేస్తుంది. ఫేస్లో తప్పకుండా ధ్యానం చేసిన వాళ్ళ ఫేస్లో ఒక తేజస్విత ఉంటుంది. ఎట్లా అంటే రోడ్డు మీద పోతుంటే నమస్కారం పెట్టని వాళ్ళకు కూడా పెట్టాలనిపిస్తుంది. ఆ తేజస్విత గమనించి పెట్టనోళ్ళు కూడా నమస్కారం అని పెట్టాలనిపిస్తుంది. అంత ధ్యానానికి అంత గొప్ప మహాత్మ్యం ఉన్నది. దేవుడు అందరి కేసులు నవ్వుకుంటుంటే కృష్ణుడు నవ్వుకుంటూనే కనపడతాడు, రాముడు నవ్వుకుంటూనే కనపడతాడు. వాళ్ళ కేసులు ఎందుకు నవ్వుకుంటారు? మనం ఎందుకు నవ్వట్లేదు? మనం ఎందుకు వేడుకోవాలి పెట్టుకుంటున్నాము? అంటే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం లోపల తొక్కి పెట్టేస్తున్నాం, మనం బయటకు ఇస్తున్నాం. కానీ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటకు పంపిస్తామో అప్పటి వరకు ఎనర్జీ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ మన ఫేస్లో నవ్వు వచ్చేస్తుంది. ఆటోమేటిక్ శరీరం ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మన శరీరం హల్కా ఉంటుంది. ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు రావు, మారిపోతుంది. ఎవరి మీద చెడు భావన రాదు, ఎవరిని మనం ద్వేషించదు, ఎవరి మీద కపటం రాదు. ఇవన్నీ కూడా మన లోపల మనం చేసే ప్రక్రియ. ఇది మనం చేయట్లేదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చి మనల్ని ఎంత పాడు చేసినాయి అంటే పక్క మనిషి కూర్చున్నా కూడా మనం చూసే టైం లేదు. నలుగురు ఒక రూమ్లో కూర్చున్నా కూడా నలుగురు 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు తప్ప మాట్లాడుతున్నామన్న టైంలో దొరకట్లేదు మనిషికి. అంటే మనం దానికి అంతా అడిక్ట్ అయిపోయినాం. ఎప్పటి వరకు మన గురించి మనం తెలుసుకోమో అప్పటి వరకు మనం ఎంత చేసినా వేస్టే. మనము మన పిల్లల కొరకు సంసారం గురించి ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా.
జస్ట్ ఒక 10 నిమిషాలు మన గురించి కూడా మనం ఆలోచించాలి. మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటేనే మన భర్త బాగుంటాడు, మన సంసారం బాగుంటుంది, మన చుట్టూ వాళ్ళు కూడా బాగుంటారు. అందుకే మన గురించి మనం ఆలోచించుకొని ఒక 10 నిమిషాలు మీ గురించి మీరు ధ్యానం చేయండి. మీ గురించి మీరు ధ్యానం చేయండి. ఆ తర్వాత మీరు తినకపోయినా ఏం కాదు, ఆ ఎనర్జీ అనేది వస్తుంది ధ్యానంతో. ఇప్పుడు అమ్మ చెప్తున్నట్టుగా ఆ పవర్ అనేది మన లోపల ఇంక్రీజ్ అయింది. అది మన లోపల ఉంది, కానీ మనం దాన్ని మర్చిపోయినాం. మనలో ఉన్నదనేదే మర్చిపోయినాం. ఇంకొకరి మీద ఆధార పెంచుకుంటూ పోతే మనం ఇంకొకరికి కొంత సహాయం చేయొచ్చు, అంత పవర్ ఉంది, కానీ మర్చిపోయినాం. వివేకానందుడు అదే చెప్తాడు, సింహం పిల్లలు కాదు, సింహంలో ఉన్న శక్తి నీలో ఉన్నది, కానీ నువ్వు దాన్ని మర్చిపోయి పిల్లిలాగా అనుకుంటున్నావు. ఏమి నేను పనికిరాను, నేను ఎవరికి ఇది కాదు, నా లోపల ఏం లేదు కాదు, నీ లోపల అన్నీ ఉన్నాయి, కానీ బయటికి తీయి. మరి ఒక మనిషి, అందరి మనుషులే కదా, అందరికీ సమానంగా భగవంతుడు ఇచ్చినప్పుడు ఒక మనిషి పెద్ద మినిస్టర్ అయితే, ఒక మనిషి ప్రధానమంత్రి అయితే, మనమేమో ఇక్కడ ఎందుకున్నాము? ఆయన మనిషి, మనం మనిషే కదా. ఆయన అక్కడ దాకా ఎందుకు వెళ్ళగలిగింది? మనం ఎందుకు వెళ్ళలేదు? మనం సాధన చెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే కనుక మనం ఏదైనా సాధించుకోవచ్చు, ఏదంటే అది మనం సంపాదించుకోవచ్చు. స్వాధ్యాయం అంటే మనము అధ్యయనం చేయాలి. స్వాధ్యాయం అంటే మన గురించి మనమే అధ్యయనం చేయాలి. అప్పుడు మనం అంటే ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చినాం, మళ్ళీ ఎక్కడికి పోయేది ఉన్నది, మధ్యలో ఏం చేయాలి, దేనికి ఇన్వెస్ట్మెంట్, అసలు చేయాల్సిన పని ఉన్నది. మనం నిరాకారం నుండి వచ్చినాము, ఆకారం తీసుకున్నాము, మళ్ళీ నిరాకారంలోనే కలవాలి. ఎలా? నిరాకారం అంటే ఏంటి, ఆకారం అంటే ఏంటి, మళ్ళీ నిరాకారంలోకి ఎట్లా ఎక్కడి నుండి వచ్చినామో అక్కడికి వెళ్ళాలంటే కదా. అది ఎలా? మనం లేకముందు, మనం ఈ ప్రపంచంలోకి రాకముందు తండ్రి శరీరంలోకి ఆహార రూపంలో, గాలి రూపంలో, నీళ్ళ రూపంలో తండ్రి శరీరంలోకి వచ్చినాం. దానికి ఆకారం లేదు, ఎలా వచ్చిందో మనకు తెలియదు. తండ్రి నుండి తల్లిలోకి జస్ట్ వీర్యకణ రూపంలో తల్లి గర్భంలోకి చేరిన తర్వాత అండం తయారవుతున్నది. అండమై పిండంగా మారినాక మనకు అప్పుడు ప్రాణం అనేది వస్తున్నది. అప్పుడు 9 నెలలు గర్భంలో ఉన్న తర్వాత బయట ప్రపంచంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకు ఆకారం వచ్చింది కదా. మనం ఇక్కడికి రాకముందు మనం నిరాకారంలో ఉన్నాము, ఎక్కడి ఉన్నాము కూడా మనకు తెలియదు. కానీ తండ్రి నుండి తనలోకి వచ్చిన తర్వాత, తల్లి నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు ఆకారం వచ్చింది. ఆకారం వచ్చింది, మనం పిల్లల రూపంలో ఉన్నాము, ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నాం, ఇంకో గంట తర్వాత మనం ఉంటాము గ్యారెంటీ కూడా మనకు లేదు. అంటే శరీరంలో ఉన్నంతసేపు ఆత్మ ఉండి తను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జస్ట్ మనకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెడుతుంది. అంటే నిరాకారం నుంచి వచ్చినాము, ఈ శరీరాన్ని దాల్చినాము, ఆకారంలో ఉండి ఎన్ని రోజులు ఉంటాలో అన్ని రోజులు ఉండి మళ్ళీ ఆత్మ నిరాకారంలోకి కలిసిపోతుంది. అంటే ఎక్కడి నుండి వచ్చినామో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఇది మనం తెలుసుకోవాలి. మరి ఇన్ని రోజులు ఉంటున్నామంటే ఈ శరీర రూపంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? శరీరాన్ని తీసుకొని వచ్చినాము, మనం ఏం చేయాలి? జంతువులాగా మనం కాదు కదా, మనము ఏదో ఒక పని చేయాలి. జీవిని మన మరిపేది జీన. బ్రతికి ఉన్నప్పుడు మనం ఉంటాం, కానీ చచ్చిన తర్వాత మనం ఉన్నాం కదా. కానీ చచ్చి కూడా బతకాలి అంటే మనం ఏదో ఒక మంచి పని చేసి వెళ్ళాలి. ఆ మంచి పని చేసి వెళ్తే ఈ శరీరానికి మనము ఒక పని ఇచ్చినట్టు, సాధన చేసుకున్నట్టు అది చేసి వెళ్ళాలి. అందుకే జీవిని మన మరిపేది జీన, మరణించి బతకాలి. బతకాలంటే మనం చెయ్యాలి. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? వాళ్ళ ఆకారంలో ఉన్నారా? లేదు. కానీ ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నాం, ఇప్పటికీ మనం వాళ్ళని ధ్యానిస్తున్నాం, ఇప్పటికీ మనం పూజ చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు చిరంజీవులైన, వాళ్ళు మనుషులుగా పుట్టినాం, మనం కూడా మనుషులుగా పుట్టినాం. కానీ వాళ్ళని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం? వాళ్ళ
కార్యాలు చేస్తున్నాయో వాళ్ళు కూడా అవి చేసి వెళ్ళింది కాబట్టి వాళ్ళు చిరుస్మరణ ఉండిపోయింది. ఆ విధంగా మనం తయారు కావాలి. అంతవరకు వెళ్ళకపోయినా జస్ట్ కొంచెం చెయ్యండి, చాలా ధ్యానం అనేది చెయ్యాలి. ఓకేనా? నాకు ఇంకా దాని గురించి మీకు చాలా ధన్యవాదాలు. మీ గురువు ఎవరైతే ఉన్నారో ఈ గులాజీ బాబా ఇంకా హిమాలయాల్లో దృష్టిలో ఉన్నారని చెప్పి దీని గురించి నేను చెప్తాను. గులాజీ బాబా సమాధి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. బాబాకి దగ్గర 100 పైన ఉంటాయి. 101, 102 సంవత్సరాలు సమాధి అయ్యారు. ఆ సమాధి ఇప్పుడు కూడా అక్కడ పట్నాపూర్లో ఉన్నది. బాబా సమాధి అయిన తర్వాత తను ఇలాగే కూర్చోబెట్టింది బాడీని. బాబా ముందే చెప్పింది ఏంటంటే, నేను నా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళను, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది. అందుకే బాబా వెళ్ళినా కూడా బాబా శరీరం ఏమాత్రం కూడా చెదరలేదు, బాక్సులో పెట్టలేదు, ఉట్టి బాక్సులో పెట్టింది. 3 రోజులు దర్శనానికి ఉంచింది. కొన్ని లక్షల మందికి దర్శనానికి బాబా శరీరాన్ని ఉంచితే ఏ మాత్రం కూడా బాబా శరీరం కాదు. మనం ఇట్లా వంచితే అట్లా వంచింది. ఆ శరీరాన్ని ఈ రకంగా కూర్చోబెట్టి బాక్స్ అంటే బాబా దగ్గర 70 సంవత్సరాల క్రితమే తన సమాధిని కానీ తవ్వుకొని పెట్టుకున్నారు. అప్పుడే సమాధి అవుతాను. అయితే ముందే చెప్పాను, నేను కనుక పోతే నా శరీరాన్ని ఇక్కడే పెట్టండి, పెడితే కనుక ఈ ఆత్మ సాయిబాబా చెప్పినట్టుగా నా సమాధి అందరికీ సమాధానం వస్తుందని చెప్పిండు. అట్లా బాబా కూడా చెప్పారు, ఈ సమాధి ముందే నేను అందరికీ కనపడతా, అందరికీ దర్శనం ఇస్తా, అందరి సంకటాలను దూరం చేస్తా, ఎవరికి కావాలంటే వాళ్లకు దర్శనం ఇస్తా, వాళ్ళ సంకల్పపడుతుంది అని చెప్పింది బాబా. అంటే బాబా సమాధి అక్కడే ఉన్నది. బాబా ఇప్పటికీ నిరాకారంలో మనతోనే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అది బాక్స్ తీసి చూస్తారు. ఇంతవరకు వేయాలి 5 సంవత్సరాలు అట్లే ఉంది. మనం నమ్మము, కొన్ని నమ్మేటట్టుగా ఉంటాయమ్మా, కానీ చూస్తే తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది. ఇప్పుడు చక్కెర ఉన్నదమ్మా, చక్కెర పట్ట రూపంలో ఉన్నది, తెల్లగా ఉన్నది, ఇలా ఉన్నది అని చెప్పగలుగుతుంది. కానీ అది తింటే కానీ దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇది కూడా అంతే, మనం అనుభవిస్తే కానీ తెలుస్తుంది. ఆ అనుభవం రావాలంటే మనం కూడా ఆ దారిలో వెళ్ళాలి. అంటే 30 సంవత్సరాల మా అనుభవం బాబా దగ్గర ఉండి మేము చూసినాము, ఉన్నాము. బాబా మా ఇంట్లోనే ఎక్కువ కూర్చునేవాడు. బాబా చెప్పే ప్రతి కూడా నేను రాసి పెట్టినాను. అమ్మ పుస్తకాలు తీసుకురారా. 30 సంవత్సరాల నుండి దగ్గర ఉండి కూర్చొని బాబా చెప్పే ప్రతి మాటను. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, బాబా మరాఠీలో మాట్లాడతారు. కానీ నాకు తెలుసు, నేను తెలుగు మాత్రమే, హిందీ వస్తుంది కానీ మరాఠీ రాదు. కానీ బాబా మరాఠీలో చెప్తుంటే నేను తెలుగులో రాశాను. నాకు మరాఠీ రాదు, నేను మరాఠీ నేర్చుకోలేదు. ఒక 5 సంవత్సరాల వరకు బాబా దగ్గర ఉండి విన్నాను. విన్న తర్వాత బాబాని అడిగిన, బాబా ఇప్పుడు అందరు చెప్తుంటే మనం వింటాము, అన్ని గుర్తుంటాయి కదమ్మా. జస్ట్ ఇక్కడ నుండి బయటకు వెళ్ళినామంటే మనం మర్చిపోతాం, కానీ అది గుర్తుండాలంటే ఏం చెయ్యాలి అంటే బాబా నాకు నేను రాసుకుంటా అంటే నీకు ఇంకా టైం రాలేదు అని అన్నారు బాబా రాయడానికి. దానికి ఒక 8 సంవత్సరాల టైం ఇచ్చింది. 8 సంవత్సరాల తర్వాత రాయడం మొదలుపెట్టింది. అదొక చిన్న స్టోరీ చెప్పేసి బాబా అన్నాడంటే ఇప్పుడు నువ్వు రాయి, నేను చెప్పే ప్రతి విషయాన్ని రాయమంటారు. అప్పటి నుండి నేను స్టార్ట్ చేస్తాను. 93లో వెళ్ళిన 2002 నుంచి నేను రాయడం మొదలుపెట్టింది. మరి 2002 నుంచి రాయడం మొదలుపెట్టిన. మరాఠీలో చెప్తుంటే ట్రాన్స్లేట్ అప్పటికప్పుడు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నా మనం రాయగలుగుతామా? రాయడం కదా. అది కూడా మరాఠీలో చెప్తుంటే నేను తెలుగులో రాయడం అంటే చెప్పే ప్రతి విషయం కూడా రాయగలిగిన. అది ఎలా అంటే వాళ్ళ ఆశీర్వాదం అంటే ఆ పవర్ పనిచేస్తుంది. ఇది ఎలా అంటే మనం ఏం చెప్పలేము.
వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, మన సాధన ఉండాలి, మన సంకల్పం ఉండాలి, అప్పుడు మనం చేయగలుగుతాం. లేకపోతే మనతోటి కాదు. ఇది మరాఠీలో చెప్తుంటే అన్ని రాసిన తర్వాత ఇగో ఈ బుక్ మేము తయారు చేస్తున్నాం, విశ్వ కళ్యాణం. ఇది కూడా బాగా చెప్పింది. సమాధి అయ్యేకి ఒక 15 రోజుల ముందు చెప్పింది బాబా చరిత్ర ఒకటి ఇంకా ముందే అయిపోయింది. కానీ విభజన బుక్ రూపంలో రాలేదు. బాబా ఏం చెప్పిందంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఏదైతే రాష్ట్రంలో అది ఒక ఉపదేశ బుక్ లాగా రాసి దానికి విశ్వ కళ్యాణం అని పేరు పెట్టమన్నారు. వెళ్ళేది 15 రోజుల ముందు నాకు చెప్పి వెళ్ళింది, ఇది రాసి బుక్ ప్రింట్ చేయమని. ఇది చూడలేదమ్మా, రాసింది చూసాను నేను. నా దగ్గర ఏవైతే డైరీలు ఉన్నాయో అవన్నీ బాగా చూసినాయి, అవన్నీ తెలుసు కాబట్టి వాటిని ఈ రకంగా రాసి పెట్టు, అందరికీ తెలియాలి ఇది జ్ఞానం అని. అందుకే ఈ బుక్ రూపంలో నేను తయారు చేసి పెట్టాను. నాతో చేయించలేదు, నేను చెయ్యలేదు. పూలాజీ బాబా, పూలాజీ గూగుల్లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది సార్ క్రియేట్ చేసి, అంటే బాబా గారి గురించి వీడియోస్, అప్పుడు మరాఠీలో ఉపదేశాలు కూడా అందులో అన్ని పెట్టారు. దగ్గర 500 వీడియోస్ ఉన్నాయి, నెట్లో ఉన్నాయి. బాబా అని కొడుకు ఇది అక్కడ ప్రశ్నల జవాబు. బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇచ్చిన సమాధానం, అది ప్రశ్నలకు సమాధానాలు. ఇదేమో బోధన. ఒక మనిషి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాము, దీంట్లో మొత్తం ఉన్నది. ఇంకా మన లేడీస్ గురించి అయితే ఒక టాపికే ఉంది, శ్రీశక్తి అని చెప్పి ఒక టాపిక్ ఉంది. అది కనుక మీరు చదివితే నిజంగా మనకి ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదు అనే ఆలోచన వచ్చేస్తుంది మనకు, తెలుసా? ఈ బుక్ మీరు చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది ఇన్ని రోజులు మనం ఆలోచించలేదు అని. వెళ్ళిపోతాయి. కానీ మన దగ్గర మనకు ఆయుధం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మీరు డిగ్రీలో పీజీలు చేసిన వారు కూడా మీకు బుక్ రూపంలో వస్తుంది కదా. అదే బుక్ ఇప్పుడు ధ్యానం గురించి మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ బాబా గారి చేసారు, అమ్మగారు ఏం రాశారు అనేదానికి ఉండడానికి ఈ బుక్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చదవండి. చదవకపోయినా సరే ఆ బుక్ పట్టుకున్న ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జస్ట్ పట్టుకున్నాయి మనకి భగవద్గీత శ్లోకాలు. నేను చెప్తాను, బాబా బుక్ ఫస్ట్ ప్రింట్ అయినప్పుడు తెలుగు పుస్తకం అక్కడ ప్రింట్ అయింది హైదరాబాద్లో. ఆ బుక్ ఇలా మా సారే, ఎవరికో కాదు, మా సారే ఇలా పట్టుకున్నారు. ఇక్కడ బాబా ఫోటో ఉంది, ఇలా పట్టుకునేసరికి ఇక్కడ నుండి షాక్ కొట్టింది చేతి. ఒకరి వరకు కాదు, నా అనుభవం చెప్తున్నా. నేను ఫస్ట్ టైం వాళ్ళతో పాట్నాపూర్ వెళ్ళి ధ్వజస్తంభాన్ని ఇలా పట్టుకున్నప్పుడు నా చేతులు కరెంట్ షాక్ ఎలా ఫీల్ అవుతాం మనం ఇంట్లో ప్లగ్లో కరెంట్ షాక్, జస్ట్ లైక్ దట్. ధ్వజస్తంభం, బయట ధ్వజస్తంభం పట్టుకున్నప్పుడు నా కుడి చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా షాక్ ఇలా కూర్చుంటాను మేడం. ఇట్లా కూర్చున్న కప్పగంట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడతాను అంతే. ఆ ధ్యానంలో కూర్చున్నాను, కుండలిని శక్తి జాగృత అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవుతుంది. అది అసలు ఎలా వెళ్ళిందన్నది మనకు తెలియదు. ఆమె నేను ఒక వీడియో కూడా తీసిన, నేను మీ గ్రూప్లో పెడతాను, ఆ వీడియో ఉన్నది. ఇట్లా కూర్చుంది అంతే, ఆమె కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నది. ఆమె అక్కడికి ఎలా వెళ్ళి కూర్చుందో కూడా తెలియదు. అసలు నాకు కళ్ళు రెప్ప తీసే లోపు నాకు అక్కడ ఉంది, అలా కూర్చునేసింది అంతే. ఎక్కడో ఎవరో చేసిన మాయగారు మనకు మనం చేసుకున్నాం. సమాధి మీద కూడా ఒక చిన్న గొట్టం కనిపిస్తుంది మేడం. అది అంటే శ్వాస సౌండ్ వినపడుతుందండి. శ్వాస సౌండ్ మనకు వినపడుతుంది. సమాధి ఒక చిన్న గొట్టం పెట్టున్నారు, అక్కడ ఇలా మనం దగ్గరగా చెవి పెడితే మనకు శ్వాస సౌండ్, మనం బ్రీతింగ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్ వింటామో అక్కడ ఆ సౌండ్ వినగలుగుతాం. ముందే చెప్పింది అన్నట్టు, ఆ గొట్టం పెట్టండి నా సమాధి కదులుతుంది. అంటే అంత లోపల గర్భగుడిలో మనకి ఏమీ చీకటి గాలి పోదంటాం చూడండి,
కానీ ఆ చిన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది, అక్కడ శ్వాస దీపము ఇది అవుతుంది అంటాం కదా, అలాగే కనిపిస్తుంది. అది దాన్ని మేము సేవించుకోలేదు, కానీ వాటికి సంబంధించిన పూర్తిగా ఇన్ఫర్మేషన్ మాకు బుక్ రూపంలో మీకు మాకు అందిస్తున్నారు. ఈ ధన్యవాదాలు అమ్మ, చాలా సంతోషం అమ్మ. ఏమంటూ మీకు క్లాసులు నాకు వేరే 7 గంటల క్లాస్ అక్కడ ఉండాలి, నాకు పర్మిషన్ పోవడం జరిగింది. వెళ్ళిపోతాయి, కానీ మన దగ్గర మనకు ఆయుధం చిన్నప్పటి నుంచి ఆలోచన తెచ్చుకుంటే మీరు డిగ్రీలో పీజీలు చేసిన వాళ్ళు కూడా మీకు బుక్ కొనడం వస్తుంది కదా. అదే బుక్ ఇప్పుడు ధ్యానం గురించి మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ బాబా గారి చేసారు, అమ్మగారు ఏం రాశారు అనే దానికి ఉండడానికి